కోట క్రాస్ రోడ్ నందుగల వైఎస్ఆర్ విగ్రహం వద్ద మంగళవారం ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా వైకాపా నాయకులు కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కోట మండలం జెడ్పీటీసీ మాజీ సభ్యులు ఉప్పల ప్రసాద్ గౌడ్, చిల్లకూరు సాయిరెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమ పాలనతో ఉమ్మడి రాష్ట్ర ప్రజల గుండెల్లో చెరగని మాత్రం వేసుకున్న వైఎస్ఆర్ చిరస్మరణీయుడు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ పలఘాటి సంపత్ రెడ్డి, నాయకులు సన్నారెడ్డి, చెంచు రాఘవరెడ్డి, పాదర్తి రాధాకృష్ణారెడ్డి, దేవరెడ్డి, నాగూర్ రెడ్డి, పాపారెడ్డి, శశిధర్ రెడ్డి, వెంకారెడ్డి, సుధారెడ్డి, కనుపూరు జగదీష్ తదితరులు పాల్గొన్నారు. మా కుటుంబానికి సంబంధించిన మా కార్యకర్తలందరూ కోటసీల్ రోడ్డు ఇక్కడికి వచ్చి ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు పరిపాలించే పాలన ఎలాగుందనేది ప్రతి ఒక్కరూ చూస్తూనే ఉన్నారు, టీవీలో కానీ మన సభల్లో కానీ. ఆ పరిపాలన అనేది ఏమవుతుందంటే రాక్షస పరిపాలన అనేది నేను ముఖ్యంగా చెప్పగలను. ఈరోజు 1500 రూపాయలు ప్రతి మహిళలు పొగలుతున్నారు. ఎక్కడయ్యా చంద్రబాబు గారు పొత్తులతో వచ్చారు, ఇదిగో చేస్తా అదిగో చేస్తా ఎక్కే జనాలకే సీట్లలో కొట్లాడుకుంటున్నారు. ఫ్రీ బస్ అన్నారు, ఆయిల్ లేదని కోట్లో 4 గంటలు 5 గంటల సేపు ఆపేశారు. మాకు ఒకరోజు అందరం అక్కడ చేరి ప్రోత్సాహం పలుకుతూ వద్దు వద్దని కాలు వాళ్ళని కొంత కమ్ముడిపోయినాం. ఈ రోజు మహిళలు బస్సు ఇచ్చేయడం కాదయ్యా, ముందు 1500 వేస్తే మా ఆడబిడ్డల కోసం మేము బాగులాడుతున్నాం. మా మహిళలుగా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారు, ఆవలా వడ్డీ అన్నారు. వడ్డీ లాగానే పొదుపులో ప్రతి ఒక్కరికి నడిపించే విధానం చేసి అందరం ఆనందం చేసుకున్నాం, పండుగలు చేసుకున్నాం. ఇప్పుడు మెడకు రావాలంటే కట్టుకోలేక చెవులోటి ముక్కులోటి పెట్టాక మా తప్పులు జరగడం. ఈ రోజు మాకు ఆడవాళ్ళకి మేము ఉంటామన్నారు కదయ్యా, మీరు ముందు వచ్చి ముందు 15,000 వేయండి. 1500 అన్నారు కదా, 10 సంవత్సరాలకి ఇన్నిసార్లు మా జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట ప్రకారం మాట తప్పకుండా సంవత్సరానికి 18,000 వచ్చారు రాస్తున్నాడు. ఇప్పుడు 1500 ఇప్పుడు చేయాలి తెలుసుకొని ఉండేళ్ళయ్యా. ఇన్ని నెలలు చేయలేదు దానికి, ఇంకా వేసేదానికన్నా మాకు ముందుకురా. అంతేగాని మేము అల్లాడుతున్నామయ్యా, మాకు బస్సులు వేసిన బట్టి ఏం లేకపోతున్నాం, గంటల మధ్య దింపేస్తున్నాం. దింపిన బాటి ఎంతమంది మేము అన్నం నీళ్ళు లేకుండా ఎంతమంది వస్తున్నాం. ముందు మాకు చేయాల్సింది అదే. లేడీస్ అన్నారు, లేడీస్ లేదు, నువ్వు లేవయ్యా, ముందు మాకు ఆ పని చేసి మళ్ళీ ఇంకోసారి కూడా తెలుసుకో. మా బలం ఉంటే మేము చూసుకుంటాం, నీకు ఉంటే నీకు. నమస్కారం. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు మా మండల పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి ఆయన యొక్క విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారి గురించి ఎంత చెప్పినా తగదు. ఎందుకంటే ఎన్నో సంస్కరణలు, ఎన్నో మార్పులు విద్యారంగంలో అయితే, వైద్య రంగంలో అయితే, రైతు రంగంలో అయితే ఎన్నో పెను మార్పులు తీసుకొచ్చినటువంటి నాయకుడు మన రాజశేఖర రెడ్డి గారు అని చెప్పేసి చెప్పడం లేదు. అంతేకాకుండా ఒక రైతుకి మనం చనిపోవాలనే పరిస్థితుల్లో ఉచిత కరెంటునిచ్చి ఒక వెలుగుని తీసుకొచ్చిన, రైతు జీవితంలో వెలుగుని తీసుకొచ్చినటువంటి నాయకుడు మన రాజశేఖర రెడ్డి గారు. ఇంకా చెప్తా పోతే ఇంకా అట్లాంటి కార్యక్రమాలు వందలాది వేలాది చేశారు. అయితే ఆయన తనయుడు అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మరణానంతరం పార్టీ స్థాపించి ఈరోజు లక్షలాది మంది, కోటాను మంది ఆయన వేరే రాష్ట్రాల్లో కూడా ఆయనకి అభిమానులు ఉండడం మనం గమనిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఆయన యొక్క నాయకత్వంలో మేమందరం పనిచేయడం చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాం. మా నాయకుడు చెప్తుంటారు, కాళ్ళు ఎత్తుకొని చెప్పే విధంగా మా నాయకులు కార్యకర్తలు ఉండాలని, అదేవిధంగా మేమందరం కూడా ఉన్నామని చెప్పేసి తెలియజేసుకుంటూ, తండ్రి 1 అడుగు ముందుకేస్తే తనయుడు 3 అడుగులు ముందుకేసి రైతుల పట్ల కానీ, పేదల పట్ల, బడుగు బలహీన వర్గాల పట్ల ఎన్నో జీవితాల్లో వెలుగును తీసుకొచ్చినటువంటి నాయకుడు మా యువ నాయకుడు, మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని తెలియజేస్తాను. అలాగే మా మండల నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, కూటమి నాయకులు ఏదైతే హామీలు ఇచ్చారో, ఎలక్షన్ వాగ్దానాలు ఏదైతే ఉన్నాయో వాటిని వాళ్ళు అమలుపరిచే వరకు ప్రజల తరఫున మా గలం విప్పుతూనే ఉంటాం. అక్రమ కేసులు ఎన్ని బనాయించుకునే దానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, కొంతమంది కార్యకర్తల నాయకులు చెప్తా ఉన్నారు, వాళ్ళు అనుకుంటా ఉన్నారు ఇది కాలచక్రం, కొద్ది రోజులు వెన్నెలు ఉంటుంది, కొద్ది రోజులు చీకటి ఉంటుంది, దాన్ని మరవకూడదని చెప్పేసి కొంతమంది నాయకులకి హెచ్చరిస్తా ఉన్నాం. ఈ డెమోక్రసీలో, ప్రజాస్వామ్యంలో ఎవడైనా వాడి యొక్క భావస్వేచ్ఛ అనేది ఉంటుంది. వారి యొక్క భావన బయటికి పూలమాల అర్పించి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి పెద్దలు, ఈ యొక్క
మండల కార్యదర్శి మండల యొక్క అధ్యక్షులైనటువంటి పలగాటి సంపత్ కుమార్ రెడ్డి గారి యొక్క అధ్యక్షతన, అదేవిధంగా ఇక్కడ పెద్దలందరూ కూడా రాధాకృష్ణారెడ్డి గారు అందరూ యొక్క అధ్యక్షతన మేము ఆయనకు ఘన నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా మనం ఎన్నోసార్లు చెప్పుకుంటూ పోతున్నాం. ఈరోజు రాజశేఖర్ రెడ్డి అంటే ఒక బ్రాండ్. దేనికి బ్రాండో తెలుసా? ఒక ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాలకి ఒక సంక్షేమ ఫలాలు అందించినటువంటి మహానేత. ఆ యొక్క నేత లేకపోతే ప్రతి ఎస్సీలోను ఎస్టీలోను బీసీల్లోనూ మైనారిటీ వర్గాల్లోనూ ఎంతోమంది పేద విద్యార్థుల యొక్క బ్రతుకు చాలా దుర్బలమైనటువంటి పరిస్థితి ఉండేది. ఈరోజు ఈ యొక్క రాష్ట్రంలో చెప్పుకుంటూ ఉంటారు పెద్దలు చాలామంది, 14 సంవత్సరాలు 20 సంవత్సరాలు మేము రాజకీయం చేస్తున్నాం, 40 సంవత్సరాలు అంటున్నామని. వాళ్ళు చెప్పుకుంటే ఒక్క పథకం కూడా గుర్తులేనటువంటి అంశం ఈరోజు యొక్క రాష్ట్రంలో ఉంది. అదేవిధంగా మా యొక్క రాజశేఖర రెడ్డి గారు ఆయన పరిపాలన సువర్ణ యుగం. మనం పాఠ్యాంశాలు చూస్తుంటాం. ఆయా రాయల్ గారి యొక్క వంశంలో రాయల్ గారి యొక్క ఆయన యొక్క పరిపాలనలో ఎంతో బాగుండేదని. అది అదైతే మనకు తెలియదు. కానీ మనం చూసినటువంటి యొక్క విధానంలో రాజశేఖర గారి పరిపాలన 9 సంవత్సరాలు ఒక సువర్ణ అధ్యాయం అని చెప్పి మనందరం కూడా ఒక విధానం తెలుసుకోవాలి. అదేవిధంగా మనం ఈరోజు దివంగత వైఎస్ రాజశేఖర గారి యొక్క వర్ధంతి రోజున మనం ఫస్ట్గా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఇంకా కూడా రైతుని ఎంతో దేశానికి వెన్నుముక అని చెప్పి అందరూ చెప్పుకుంటా ఉంటారు. కానీ ఆయన మాటల్లో కాకుండా చేతుల్లో కూడా చెప్పినటువంటి మహానేత. ఒక రైతు అతను ఒక 10 ఎకరాలు అమ్మితే కూడా కూతురు పెళ్లి కానిటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన వచ్చిన తర్వాత 1 ఎకరాతో కూడా ఆయన కూతురికి కానీ కొడుకు కానీ చదువు విషయంలో చేసినటువంటి ఆ యొక్క మార్కెట్ వాల్యూని పెంచినటువంటి మహానేత. అదేవిధంగా ఈ యొక్క ఆరోగ్య విధానంలో కూడా ఎంతోమంది పేద బడుగు బలహీన వర్గాలు కార్పొరేట్ యొక్క హాస్పిటల్ తొక్కాలంటే భయపడేటువంటి కాలంలో కూడా ఆయన ఇచ్చినటువంటి మార్గదర్శకాలు 108, అదేవిధంగా ఆరోగ్యశ్రీ కార్డు, ఇవన్నీ కూడా ఈ యొక్క ఎంతోమంది ఎవరైతే ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఆర్థికంగా ఇబ్బంది పడినటువంటి వ్యక్తులందరూ కూడా ఆయన పెట్టిన సంక్షేమ పథకాలని ఆ యొక్క ఫలాల్ని అనుభవించి వాళ్ళ యొక్క జీవితాలని ఈరోజు ఎంతోమంది గడిపినటువంటి యొక్క సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి. అందువల్లే ఆయన యొక్క చేసిన పరిపాలన వల్లే ఈరోజు వైఎస్ రాజశేఖర యొక్క కొడుకుగా జగన్మోహన్ గారికి బ్రహ్మరథం పడుతూ ఆయనకి గత ప్రభుత్వంలో 154 సీట్లు ఇవ్వడం జరిగింది, 150 సీట్లు. అదేవిధంగా ఇప్పుడు కొన్ని పరిస్థితుల వల్ల జరిగింది. అయినా కానీ మనం ప్రతిపక్షంలో ఉన్నా కానీ 40% ఓట్ పర్సెంట్తో మనం ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నాం. అయినా కానీ ఈరోజు ప్రతి ఒక్క గ్రామంలో, ప్రతి ఒక్క మండలంలో, ప్రతి ఒక్క ఇంటికి కూడా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఎవరు కూడా మర్చిపోలేనటువంటి పరిస్థితి. ఏందా ఈ ప్రభుత్వం ఇట్లా ఉందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మేము గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు చెప్తున్నటువంటి విధానాలు. కాబట్టి ఆ యొక్క వైఎస్ రాజశేఖర గారి యొక్క వర్ధంతి రోజున మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులందరూ పెద్దలందరం కూడా ఉన్నాం. మేమందరం కూడా ఈ మండలంలో ఏ ఒక్క వ్యక్తికి, ఎస్సీలకి ఎస్టీలకి